కంటిన్యూ. న్యూట్రల్, న్యూట్రల్, ఫోర్త్ గేర్, బ్యాక్, కంటిన్యూ. ఇండికేటర్ ఆఫ్. ఎక్కువ తగ్గకూడదు, చూసుకో. రైట్ సైడ్ చూసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి కాబట్టి. ఇండికేటర్ వేసుకోండి, కంటిన్యూ. పోనీ. షేక్ చేయకూడదు బండి. సైడ్కి పట్టుకుంటేనే షేక్ అవుతుంది అంటే మీరు సెంటర్లో పట్టుకొని డ్రైవింగ్ చేసినారు ఇందాక. ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది చెప్పు? అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, స్లో చేసుకో, స్లో చేసుకో. ఇండికేటర్ ఆఫ్ చేయి, స్లో. పూర్తి జీరోకి పడిపోకూడదు. న్యూట్రల్ చేయి, సెకండ్ అయ్యి, పోనీ, వదిలేయి. బ్రేక్ మీరేం చేస్తారంటే గ్రౌండ్లో కూడా చూసినా కదా, అలాగనే పట్టేస్తారు, ఆఫ్ అయిపోతుంది బండి. చూడు, అంత గట్టి దొబ్బకూడదు గేర్లో, చిన్నగా ఉరికి టనాలి అంతే. పోనీ. ఇదేనా మీరు అడిగిన రూటు? వ్యూ బాగుంటుంది. వ్యూ బాగుంటుందనే? ఓకే, రైట్. చూడు, బాగుంది చూడు కదా. మీరు చూసిన వీడియోలో ఈయననేనా? ఈయననే సార్. దేంట్లో పని చేస్తారు? దేంట్లో పని చేస్తారు? సూపర్వైజర్ పని చేస్తారు. ఎక్కడ? ఈ కంపెనీలో మన తాండపాడు దగ్గర. ఓకే, ఓకే. పంచలింగాల మీకు పెళ్ళి అయిందా? అయింది సార్. ఎంతమంది పిల్లలు? 6 months అవుతుంది సార్. ఓకే, రైట్. ఇప్పుడు ఊరు కాడి నుంచి వచ్చినారా మీరు? అవును సార్. మార్నింగ్ ఎన్ని గంటలకి? 8 to మామూలుగా 8:30 to 6 వరకు ఉంటుంది సార్. 8:30 to 6 వరకు ఉంటుంది. అంటే 10 గంటల డ్యూటీ? 12 గంటల? 10 hours ఉంటుంది సార్. 10 అంటారు, 12 పెట్టేస్తారు కదా? ఏం లేదు సార్, 6 బయటకు వచ్చేస్తాం. ఓకే. ఇవి బాగుంది సార్, అందుకే అక్కడ కదా? సూపర్. ఓకే అబ్బా. ఈవినింగ్ ఏమైనా వీలవుతుంది సార్? 6 తర్వాత అట్లా ట్రై చేద్దాం. ఏ రూట్కి? 6 తర్వాత ఏ రూట్కి? మామూలుగా హైవేలోనే మన బల్లాచౌర నుంచి మళ్ళీ ఇట్లా ఒక రౌండ్. సరే, పోదాం రండి. రైట్ సైడ్ చూసుకొని రైట్ ఇండికేటర్ వేసుకొని క్రాస్ చేయండి దాన్ని. అదే సేకింగే వద్దు, స్లో చేసుకో, స్లో చేసుకో. ప్లస్ తొక్కు, న్యూట్రల్ చేసి 5th గేర్, రైట్, ఫ్రంట్, రైట్. 50 వెళ్ళా సార్. పోనీ, స్ట్రైట్గా పోనీ, కదలద్దు. వెనక వెహికల్ ఉంది కాబట్టి మనం అటు ఇటు కదలకూడదు, ఓకేనా? కదలద్దు, స్ట్రైట్గా. మిర్రర్ ఎందుకు పట్టిస్తారు రోడ్డుకి? అవి ఏది? ముందర ఉండే కదా సార్ మన ఏది అక్కడ వెళ్ళిపోయింది. మిర్రరా? ఇప్పుడు చూడండి, లోపల నుంచి వెహికల్స్ వస్తున్నాయి, మనం హైవేలో పోతున్నాం, చిన్న మిర్రర్ కనపడదు. అవును, అందుకనే పెద్దది సెట్ చేసినారనమాట. ఆ పెద్దది సెట్ చేయడం వల్ల మనకి బాగా పెద్దగా కనపడుతుంది వెహికల్. అది ఎప్పుడు నైట్ టైంలో మంచిగా ఉపయోగపడుతుంది వాళ్ళకి.
ఇవన్నీ క్వారీలలో లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో కటింగ్ ఉంటుంది చూడు, అవునవును. అలాంటి చోట పెడుతుంటారు అవి. ఇంకా మనం ముందుకు పోయే కొద్దీ ఇంకా విశాలమైన రోడ్లు వస్తాయి. సేక్ చేస్తున్న బండి అది చాలా డేంజర్, నీకు అర్థం కావడం. ఇప్పుడు ఎంత స్పీడ్ ఉందాం మనం? 60 ఉన్నాం. 60. అదే స్పీడ్ని కాస్త ఒక 100 స్పీడ్కి పెంచినావు అనుకో, ఇప్పుడు నువ్వు సేక్ చేస్తున్నావు చూడు లైట్గా, ఆ సేక్ అనేది బండిని ఇట్లా లేపు పడగొట్టేస్తుంది. మీకు ఉదాహరణకి ఏం చెప్తానంటే, మీరు 2 వీలర్ నడుపుతూ ఉన్నారు, మీకంటే కొంచెం వెయిట్ ఉన్న మనిషిని, మీ ఫ్రెండ్ని వెనక కూర్చోబెట్టుకున్నావు, ఓకే? ఆయన అనుకోకుండా ఇట కదిలినాడు, మీరు ఎలా ఫీల్ అవుతారు దానివల్ల? బండి అక్కడికి సేక్ అయ్యి కింద పడగొట్టే స్టేజ్కి వచ్చేస్తుంది. సేమ్ ఇది కూడా అలాగే జరుగుతుంది. మనం ఒక 100 స్పీడ్ పోతున్నాము, స్టీరింగ్ని ఇట్ అన్నామంటే అయిపోయా జలక్. ఓకే, గుర్తుపెట్టుకోండి. యూటర్న్ అనేది ఉంది, యూటర్న్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ కనపడుతుంది చూడు, డివైడర్ పెట్టినారు అక్కడ కదా. ఇక్కడ నుంచి పూర్తి క్లచ్ తొక్కి రైట్ ఇండికేటర్ వేసుకోండి, పూర్తిగా క్లచ్ లైట్గా కంట్రోల్ ఎక్కించుకొని గేర్ తర్వాత వేసుకోవచ్చు, గేర్ ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ఇక్కడ స్లో చేసుకొని కటింగ్ చేసుకోండి, తిప్పేసి ఇలా తిప్పాలా, 2 హ్యాండ్స్ అవసరంలే. మీకు ఈ గ్రౌండ్లో నేర్పించిందా ఏమని? ఒక హ్యాండ్తో సింగిల్ హ్యాండ్తో ఇట్లా తిప్పుకునేటప్పుడు ఇలాంటి చోట మనకి యూజ్ అవ్వాలి. అది చూడు, వెనక్కి చూడు, చెయ్యి మార్చుకో ఎందుకను. నీట్గా క్లచ్ తొక్కి థర్డ్ గేర్ వేసుకొని కంటిన్యూ చేయండి. ఇండికేటర్తో పని అయిపోయింది, ఇండికేటర్తో పని అయిపోయింది. పోనీ పోనీ
మిడిల్లో. ఇందాక మనం స్టార్టింగ్లో మనం ఏం మాట్లాడుకున్నామంటే నాకు మెజర్మెంట్ కావాలి అన్నారు. అవునవును సార్. దాన్ని చూసుకుని మనం సెట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ మిర్రర్లో అది కనపడుతుంది, లెఫ్ట్ సైడ్ మిర్రర్లో ఇది కనపడుతుంది కదా. దాన్ని బట్టి మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, సేఫా నాట్ సేఫ్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రంట్ ఏదైనా వెహికల్ క్రాస్ చేయాలన్నా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే మీ ముందర ఉన్న వెహికల్కి నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ప్లేట్ ఉన్న డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తే సేఫ్ సైడ్ అని చెప్తా. అంటే ఎప్పుడు హైవేలో కాదు, ట్రాఫిక్లో. ఓకే, హైవేలో మళ్ళీ వేరే ఉంటుంది. హైవేలో డిస్టెన్స్ బట్టి మినిమం డిస్టెన్స్ ఉండాలి. ఇప్పుడు ఆ వెహికల్ మనం ఉన్నాం కదా, ఇంత డిస్టెన్స్ ఉంటే సేఫ్ హైవేలో. ఎందుకంటే మీరున్న సమయానికి మీరు ఏ స్పీడ్లో ఉన్నారో తెలియదు కదా, అందుకని అంత డిస్టెన్స్ ఉంటే బెటర్. కానీ టౌన్ విషయానికి వస్తే నెంబర్ ప్లేట్ కనపడాలా. ఒకవేళ వెహికల్ ని క్రాస్ చేయాలన్నప్పుడు సార్, క్రాస్ చేయాలంటే మామూలుగా ఇదైతే హైవేలో లేన్ చేంజ్ కావచ్చు. మామూలుగా సింగిల్ లైన్ ఉన్నప్పుడు మీ మీద ఆధారపడి ఉంటుంది అది. మీ స్టాండర్డ్ పైన మీ పైన ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉన్న రోడ్డుని పట్టి కూడా మనము సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రోడ్ ఏమో చిన్నగా ఉండి అక్కడ ఆ పర్సన్ మీకు సైడ్ ఇవ్వలేదనుకోండి, మీరు క్రాస్ చేయడం కుదరదు, చేయకూడదు కూడా. మనం అక్కడ లెఫ్ట్ పార్కింగ్ చేసేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఆ సిగ్నల్స్ ఉన్నాయి, ఆడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది, ఆడ ఆ స్కూటీ వచ్చే ప్లేస్లో పోనీ లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని పూర్తి క్లచ్ తొక్కి దాన్ని న్యూట్రల్ లెగ్ తిప్పేసి వైట్ లైన్ దాటిన తర్వాతే మనం పార్క్ చేయాలి. వైట్ లైన్ దాటక ముందు రోడ్ల మీద చేయకూడదు ఎప్పుడు.